హైదరాబాద్ మీర్పేటలోని ఓ ఇంట్లో తుపాకీ బుల్లెట్ కలకలం రేపింది. ఓ యువకుడి దగ్గర బుల్లెట్తో పాటు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లుగా మీర్పేటలోని SLNS కాలనీలో చంద్రశేఖర్ అద్దెకుంటూ ఉన్నారు. దొంగతనం చేసి అద్దె ఇంట్లో తలదాచుకుంటున్న అతని కోసం వెతకగా అతని ఇంట్లో బుల్లెట్తో పాటు గంజాయి కూడా దొరికింది. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ దుర్గా, ఇప్పటికే ఈ మీర్పేట పరిధిలోనైతే ఒక కాలనీలో బుల్లెట్ కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. ఈ శేఖర్ అనే వ్యక్తి పైన గతంలో కూడా ఈ నార్కోటిక్ పైన ఒక కేసు అయితే నమోదై ఉంది. అతను గంజాయి తీసుకుంటున్నట్లుగా అమ్ముతున్నట్లుగా కూడా తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ప్రస్తుతం అతను పెయింటర్గానైతే పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పెయింటింగ్ పనులు చేసుకుంటూ తాను దొంగతనాలు కూడా చేస్తున్నట్లుగా గతంలో కూడా ఈ దొంగతనం పైన కూడా ఒక కేసు అయితే నమోదై జరిగింది. గచ్చిబౌలి PS పరిధిలోనైతే ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే నిన్న ఈ భరత్ నాయక్ అనే ఒక వ్యక్తి తన మొబైల్ షాప్కు లోకి వచ్చి ఎవరైతే చంద్రశేఖర్ అనే వ్యక్తి మొబైల్ షాప్కు వచ్చి ఆ మొబైల్ దొంగతనం చేసినట్లుగానైతే పోలీసులకు ఫిర్యాదు అందించడం జరిగింది. వెంటనే ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఈ యొక్క చంద్రశేఖర్ ఉంటున్న అద్దె ఇంటికి వెళ్ళి అతని ఇల్లంతా కూడా సోదా చేయగా అక్కడ ఒక బుల్లెట్, అదేవిధంగా కొంత గంజాయి కూడా దొరకడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారిస్తే అతని పైన గతంలో కూడా ఈ రెండింటి విషయాలపైన కూడా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. అతను ప్రస్తుతం పెయింటర్గానైతే పనిచేస్తున్నాడు. అయితే పెయింటింగ్ వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు సరిపోక ఈ యొక్క దొంగతనాలకు అదేవిధంగా గంజాయి అమ్మకాలకు కూడా పాల్పడుతున్నట్లుగానైతే తెలుస్తుంది. ఎవరి దగ్గరనైతే కొంత అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లోని ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది కనుక్కొని నిఘా వేసి వారి దగ్గర నుండి పర్సులు దొంగతనం చేయడం, మొబైల్స్ దొంగతనం చేయడం చేస్తూ ఉంటాడు. అయితే రీసెంట్గా ఈ భరత్ నాయక్ షాప్కు వెళ్ళి తన మొబైల్ పాడైంది అంటూ కొత్త మొబైల్ కావాలంటూ కూడా అతని దగ్గరికి వెళ్ళినట్లుగానైతే తెలుస్తుంది. ఆ సమయంలోనే ఈ మొబైల్ దొంగతనం చేసినట్లుగా ఆ తర్వాత అతను కనిపించకుండా పోవడంతో సీసీ కెమెరాలు పరిశీలించడంతో అందులో ఈ యొక్క చంద్రశేఖర్ అనే వ్యక్తి దొంగతనం చేసినట్లుగానైతే కనిపించింది. దీంతో వెంటనే అతను అప్రమత్తమై అతను ఎక్కడుంటాడు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తి డీటెయిల్స్ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించడం అయితే జరిగింది. దాంతో పోలీస్ అధికారులు అయితే ముందుగా ఇతనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను చెక్ చేయడం కావచ్చు, అదేవిధంగా అతని ఫోన్ నెంబర్ను కూడా ట్రాక్ చేయడం, అందులో ఆ వ్యక్తి ఇతర పోలీసులకు కూడా సమాచారం అందించడంతో ఈ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ బయటికి రావడం, వెంటనే అతను అయితే అదుపులోకి తీసుకొని ఆ బుల్లెట్ ఎక్కడ దొరికింది, అతను దొంగతనం చేశాడా లేకపోతే ఎవరైనా ఇచ్చారా అనే విషయం పైనతో పాటు ఇటు ఈ గంజాయి కేసులో కూడా గతంలో కూడా ఇతర పైన గంజాయి అమ్ముతున్నట్లుగా కేసు నమోదవ్వడంతో ఇప్పుడు ఈ గంజాయి ఎక్కడి నుండి వచ్చింది, ఎవరిచ్చారు, దొంగతనం చేశారా లేకపోతే తను కొనుక్కున్నాడా లేదా ఎవరికైనా ఇచ్చేందుకు తీసుకున్నాడా అనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయి వివరాల కోసం విచారిస్తున్నట్లుగానైతే సమాచారం. థ్యాంక్ యూ లిఖిత.